గజ్వేల్ కాంగ్రెస్ లో ఇప్పుడు రాజకీయం కాదు రచ్చ నడుస్తోందనే చర్చ జోరుగా సాగుతోంది. ఇంతకాలం సొంత పార్టీ నేతలతోనే ఢీ అంటే ఢీ అన్న మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా పీసీసీ నిర్ణయానికి సవాల్ విసరడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. పార్టీ హైకమాండ్ కంటే నేనే ఎక్కువ అన్నట్టు ఆయన వ్యవహరిస్తున్నారా? గజ్వేల్లో అసలు కాంగ్రెస్ ని నడిపేది పార్టీయా వ్యక్తియా? ఇదే ఇప్పుడు గాంధీ భవన్ కారిడార్లలో తెరచాటున జరుగుతోంది చర్చ. సిద్దిపేట జిల్లా గజ్వేల్ కాంగ్రెస్ లో ఇప్పుడొక్కటే టాక్, నర్సారెడ్డి వర్సెస్ కాంగ్రెస్. ఇంతకాలం సొంత పార్టీ నేతలతో వివాదాలు సృష్టించిన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఏకంగా పీసీసీ నిర్ణయాన్నే బహిరంగంగా తిరస్కరించడం హాట్ టాపిక్ గా మారింది. పార్టీ ప్రకటించిన మండల అధ్యక్షులు తనకు వద్దంటూ తానే కొత్త జాబితా విడుదల చేయడం కాంగ్రెస్ చరిత్రలోనే అరుదైన పరిణామంగా నేతలు చర్చించుకుంటున్నారు. గాంధీ భవన్లో జరుగుతున్న చర్చ ప్రకారం గజ్వేల్లో కాంగ్రెస్ అంటే నర్సారెడ్డి, నర్సారెడ్డి అంటే కాంగ్రెస్ అన్న భావనతోనే ఆయన ముందుకెళ్తున్నారని సొంత పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారట. కానీ పార్టీ కంటే వ్యక్తి పెద్దవాడని భావిస్తే చివరికి నష్టపోయేది ఆయనేనని మరో వర్గం హెచ్చరిస్తోందట. గజ్వేల్ కాంగ్రెస్ లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ బాధ్యతలు చూస్తున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వర్గాల మధ్య విభేదాలు గాంధీ భవన్ కు చేరాయి. మైనంపల్లి వర్గీయులు గాంధీ భవన్ కు వెళ్లి పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. నర్సారెడ్డి పార్టీకి నష్టం జరిగేలా వ్యవహరిస్తున్నారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. మరోవైపు నర్సారెడ్డి కూడా తనకు చెప్పకుండా తన నియోజకవర్గంలోనే మైనంపల్లి మండల పార్టీ అధ్యక్షుల్ని నియమించారని ఆరోపించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని పార్టీ నాయకత్వాన్ని కోరారు. మండల అధ్యక్షుల నియామకంతో మొదలైన ఈ వివాదం ఇప్పుడు గాంధీ భవన్ వరకు వెళ్లడంతో గజ్వేల్ కాంగ్రెస్ లో రాజకీయ వేడి పెరిగింది. అసలే సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పరిస్థితి అంతంత మాత్రమే. 2009 తర్వాత ఎప్పుడూ ఇక్కడ ఆ పార్టీ జెండా ఎగరలేదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యాక ఏ ఎన్నికలోనూ కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపలేదు. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచిన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తిరిగి పుంజుకుంటామని సంబరపడ్డారు కార్యకర్తలు. అది జరగకపోగా గ్రూపుల గోలతో నిత్యం ఏదో ఒక వివాదం పట్టిపీడిస్తోంది. గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ నర్సారెడ్డి వివాదాలకు కేరాఫ్ అవుతున్నారు. సొంత పార్టీ నాయకులతోనే కయ్యానికి కాలు దువ్వుతున్నారట ఆయన. గతంలో సీఎం రేవంత్ మొదటిసారి నియోజకవర్గంలో పర్యటించినప్పుడు కూడా 2 వర్గాలుగా విడిపోయి గొడవపడ్డారు. ఆ సమయంలో సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడంతో నర్సారెడ్డి వెనక్కి తగ్గారు. గజ్వేల్ కాంగ్రెస్ లో తరచూ ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ సమక్షంలో వేదికపై కుర్చీ కోసం కాంగ్రెస్ నేతల మధ్య కుమ్ములాట జరిగింది. ఆ టైంలో పార్టీకి చెందిన ఎస్సీ నాయకుణ్ణి కులం పేరుతో దూషించాడంటూ నర్సారెడ్డిపై కేసు నమోదైంది. మైనంపల్లి వర్గంతో బహిరంగ పోరు, సిద్దిపేటలో నిరసనలు, డీసీసీ నియామకాల వివాదం, మార్కెట్ కమిటీ పోస్టులపై ఆరోపణలు, ఇలా తరచూ ఏదో ఒక వివాదం గజ్వేల్ కాంగ్రెస్ ని చుట్టుముడుతూనే ఉంది. ఇప్పుడు మాత్రం విషయం మరింత సీరియస్ అయిందని కాంగ్రెస్ వర్గాలే చెబుతున్నాయి. ఎందుకంటే ఈసారి గొడవ లోకల్ లీడర్లతో కాదు, నేరుగా పీసీసీ నిర్ణయంతో. పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన కమిటీలను తిరస్కరించడం అంటే అది పార్టీ క్రమశిక్షణకే సవాల్గా భావించే అవకాశం ఉందని సీనియర్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారట. మరోవైపు నర్సారెడ్డి వ్యతిరేక వర్గం కూడా ఇదే అవకాశంగా తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇన్నాళ్లు చెప్పినా అధిష్టానం పట్టించుకోలేదు. ఇప్పుడు అసలు విషయం బయటపడింది అంటూ గజ్వేల్ వ్యవహారంపై గాంధీ భవన్ కు వరుస ఫిర్యాదులు వెళ్తున్నాయట. నర్సారెడ్డిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించాలనే డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోందని పార్టీ వర్గాల టాక్.
మరికొందరు కాంగ్రెస్ నేతలు ఇంకా ఘాటుగా మాట్లాడుతున్నారట. పార్టీ ఇచ్చిన పదవితోనే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే రేపు కార్యకర్తలు ఎవరి మాట వినాలన్న ప్రశ్న వస్తోంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పీసీసీ మాట వినాలా లేక ఇన్ఛార్జ్ చెప్పినట్లు నడుచుకోవాలా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారట. దీంతో గజ్వేల్ కాంగ్రెస్లో ద్వంద్వ నాయకత్వం కనిపిస్తోందని చర్చ సాగుతోంది. గజ్వేల్ కాంగ్రెస్ రాజకీయాలపై మరో ఆసక్తికరమైన చర్చ కూడా వినిపిస్తోంది. గజ్వేల్లో కాంగ్రెస్ బలపడకపోవడానికి ప్రత్యర్థి పార్టీ కంటే అంతర్గత విభేదాలే ప్రధాన కారణమని కార్యకర్తలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ప్రతి నిర్ణయం వివాదంగా మారితే క్యాడర్లో గందరగోళం తప్ప మరో ప్రయోజనం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోందట. ఇప్పుడు అందరి చూపు గాంధీ భవన్ వైపే ఉంది. పీసీసీ నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించిన వ్యవహారంపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది? నర్సారెడ్డికి వార్నింగ్తో సరిపెడుతుందా లేక క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా అన్నది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి గజ్వేల్ కాంగ్రెస్లో ఇప్పుడు అసలు పోటీ ప్రత్యర్థి పార్టీలతో కాదు, సొంత పార్టీలోనే జరుగుతోందనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. లోకల్ లీడర్లతో మొదలైన వివాదాలు ఇప్పుడు హైకమాండ్ గడప దాకా చేరాయి. ఈ రాజకీయ ఎపిసోడ్కు క్లైమాక్స్ ఎలా ఉంటుందో, గజ్వేల్ కాంగ్రెస్ భవిష్యత్ ఏ మలుపు తిరుగుతుందో చూడాల్సిందే.